ప్రస్తుతం మనతో పాటైతే చిత్రపురి కాలనీ సొసైటీ మెంబర్ మద్దినేని రమేష్ గారైతే మనతో పాటు ఉన్నారు. సో వారితోటే ఒకసారి మాట్లాడదాము. నమస్తే అండి. చెప్పండి 225 విల్లాస్‌కైతే నోటీసులు ఇచ్చారు. అలాగే 6 విల్లాస్‌నైతే కూలగొట్టడం జరిగిందంట. అసలేంటి? యాక్చువల్లీ ఏంటంటే ఇది ఫస్ట్ అందరూ తెలుసుకోవాల్సింది, ఇది హైడ్రా కింద లేదు ఇది. సో ఇది వచ్చి హెచ్ఎండిఏ పరిధిలో దీనికి పర్మిషన్స్ ఉన్నాయి. ఇది 2009లో దీనికి పర్మిషన్స్ వచ్చినాయి. ఇది ఇండిపెండెంట్ ప్లాట్స్ కట్టుకోవచ్చు, అయితే ఇండిపెండెంట్గా స్థలాలు ఇవ్వకుండా ప్లాట్స్ కట్టించవచ్చు అనేది జీవోలోనే ఉంది. ఇది హైదరాబాద్లో కాకుండా అవుట్ ఆఫ్ స్టేట్స్లో ఉండే సినీ కార్మికులు ఇక్కడికి వచ్చి ఉండాలి అంటే కంపల్సరీగా వాళ్ళకి ఒక స్థలము, వాళ్ళకి ఒక ఇల్లు కట్టిస్తేనే ఉంటారు. ఇల్లు స్థలాలు ఇస్తే అమ్ముకొని పోతారనే ఉద్దేశంతో జియో నెంబర్ 3లో ఇది పెట్టారనమాట క్లియర్గా. సేమ్ టైము 1537 ఎస్ఎఫ్టీకి రో హౌసెస్ కింద ఎక్కువ మందికి అవకాశాలు ఇవ్వాలని 300 గజాలు 500 గజాల ఫ్లాట్లు కాకుండా 149 గజాల్లో 2250 ఎస్ఎఫ్టీకి దీన్ని కుదించి ఎక్కువ మందికి అవకాశం ఇచ్చారు. ఈ యొక్క 225 ఫ్లాట్లకు సంబంధించి ఎంతైతే డబ్బు కట్టాలో దానికంటే 11 లక్షల ఎక్స్ట్రా భారం వేసేళ్ళ మీద 2000 మందికి సబ్సిడీ ఇచ్చారు. ఎవరికి? ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ వాళ్ళకి, లోయర్ ఇన్కమ్ గ్రూప్ ఎల్ఐజీ, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి. సో దానివల్ల ఏమైందంటే వీళ్ళందరి మీద బర్డెన్ పడింది. అయినా సరే ఏంటంటే పేదవాళ్ళకి మనం అందరికంటే ముందు ఫస్ట్ వాళ్ళకి ఇల్లు కట్టివ్వాలని వాళ్ళకి కట్టించారు. కట్టించి వాళ్ళందరినీ గృహప్రవేశం అయిన తర్వాత 10 ఏళ్ళైనా కూడా ఇంకా వీళ్ళకి గృహప్రవేశం కాల. ఇందులో కొంతమంది స్వార్థపరులు ఏం చేశారంటే అసలు దీనికి రో హౌస్ల కన్స్ట్రక్షన్కే లేదు, దీనికి ఇండిపెండెంట్గా కట్టించేదానికని ఒక లెటర్లు పెట్టి కొంతమంది ఈ చిత్రపురి కమిటీతో కుమ్మక్కయ్య చేసిన పని అన్నమాట. దీనికి పర్మిషన్ ఉంది, ఇది లీగల్. దీంట్లో జరిగింది ఏంటంటే 1537 ఎస్ఎఫ్టీకి పర్మిషన్ ఉంటే 2250కి చేశారు, దాన్ని పెంచారు. అంటే 724 ఎస్ఎఫ్టీ పెరిగింది. ఆ పెరిగింది కూడా ఏంటంటే ఇంటర్నల్గా, బయట ఎక్కడ దాన్ని పెరగలేదు. కొంతమంది ఎక్స్ట్రా కట్టారు తప్ప మామూలుగా అయితే మ్యాక్సిమం సొసైటీ అయితే అన్నీ ఇంటర్నల్గా పర్ఫెక్ట్గా కట్టిందనమాట. సో దాంట్లో ఎక్కడ కూడా ఇదేం చేంజెస్ జరగలేదు, అదంతా పర్ఫెక్ట్గానే జరిగింది. ఒక ఇంటర్నల్ చేంజెస్కి దీనికి అప్రూవల్కి పెట్టారు, ఏది హెచ్ఎండిఏకి. అక్కడ లేట్ అయింది. కారణం ఏంటంటే ఉన్న 225 అయితే ఈ వెనకున్న బఫర్ జోన్లు, ఈ టాట్లాట్స్ ఇవన్నీ కూడా ఫిలప్ చేస్తూ ఈ చిత్రపురి కమిటీ కొత్తగా లేఅవుట్ అప్రూవల్కి పెట్టింది. అది కరెక్ట్ కాదు. ఎందుకంటే 14.6% ఏదైతే హెచ్ఎండిఏ పరిధిలో ఉందో దానికి మాత్రమే ఆ సెట్ బ్యాక్స్ వదలాలి. అది వదలకుండా చేశారు కాబట్టి పర్మిషన్ రాలేదు. సిటీ హెచ్ఎండిఏ పరిధిలో నుంచి మున్సిపాలిటీ పరిధిలోకి తెచ్చి సెట్ బ్యాక్స్ అన్ని 10%కి తీసుకొచ్చి అంటే 4% తగ్గించి పెట్టారు. అందువల్ల పర్మిషన్ రాలేదు. అదర్వైజ్ మిగతా అన్నీ కూడా పర్మిషన్స్ ఉన్నవే. దీంట్లో 6 3 కొట్టారు. 6 అని చెప్తున్నారు వీళ్ళు కావాలని, ఎందుకంటే మిగతాయి కొట్టకుండా ఉండేదానికి. దీని వెనక 2 ఉన్నాయి, అక్కడ 1 ఉంది. సో ఇవన్నీ కూడా కొట్టేయాల్సిందే కంపల్సరీగా. అవి కొట్టకపోతే మేము కూడా మళ్ళీ ప్రజా ఉద్యమాలకు రావాల్సి వస్తుంది.